హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను లిఖిత. టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడా? 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ ను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారా? ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పేస్తాడా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనే కాకుండా కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ లో కూడా ఇదే హాట్ టాపిక్. అయితే ఈ వార్తలపై దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. అసలు రోహిత్ రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తల్ని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పూర్తిగా తప్పుపట్టారు. ఈ ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు. గవాస్కర్ స్వయంగా రోహిత్ శర్మతో మాట్లాడారట. ఆ సంభాషణలతో రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే అతనికి లేదని గవాస్కర్ స్పష్టం చేశాడు. కేవలం రోహిత్ ఇమేజ్ను దెబ్బతీయడానికి కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడే గవాస్కర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. కావాలనే కొంతమంది జట్టు మేనేజ్మెంట్లో ఉండి రోహిత్ శర్మపై నెగటివ్ PR రన్ చేస్తున్నారని మండిపడ్డారు. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే నెపంతో సెలెక్టర్లు రోహిత్తో మాట్లాడారంటూ కథనాలు అల్లారని చెప్పారు. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్లే రోహిత్ పై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎందుకంటే రోహిత్ సక్సెస్ పై వారికి అసూయ అని మండిపడ్డాడు. అందుకే ఇండియన్ క్రికెట్ను కాపాడుకోవాలంటే వారిద్దరిని తీసేయాలని తానెప్పుడూ చెప్తుంటారని సంచలన కామెంట్స్ చేశాడు. అందుకే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ తప్పుకుంటారనేది కేవలం కొందరి మైండ్ గేమ్ మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని గవాస్కర్ తేల్చి చెప్పారు. సో ఫ్రెండ్స్, హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు అంటున్నారు. మరి గవాస్కర్ మాటలతో ఈ ఫేక్ న్యూస్కు పూర్తిగా చెక్ పెట్టినట్లయింది. మరి మేనేజ్మెంట్ అటు రోహిత్ పై ఇలాంటి కుట్రలు చేస్తుంది ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో తెలియజేయండి.